గంటకు 40,000 కిలోమీటర్ల భీకర వేగం, సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రతలో సగానికి సమానమైన 2760 డిగ్రీల సెల్సియస్ మంటలు, 6 నిమిషాల పాటు తెగిపోయిన సంబంధాలు, ప్రపంచమంతా శ్వాస బిగబట్టి చూస్తున్న క్షణాలు, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాను తీవ్ర ఉత్కంఠకు గురిచేసిన ఈ క్లిష్టమైన ఘట్టాన్ని దాటుకుని ఆర్టెమిస్ 2 యాత్ర చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న అమెరికా ఇరాన్ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాల మధ్య అస్థిరంగా కొనసాగుతున్న కాల్పుల విరమణ నేపథ్యంలో నేడు ఇస్లామాబాద్లో కీలక శాంతి చర్చలు జరగనున్నాయి. 1999 కార్గిల్ యుద్ధంలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి దేశ రెండో అత్యున్నత సైనిక పురస్కారం మహావీర చక్ర అందుకున్న కల్నల్ సోనం వాంగ్చుక్ శుక్రవారం కన్నుమూశారు. భారత భద్రతా ఏజెన్సీలకు భారీ విజయం లభించింది. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్గా పేరొందిన సాహిల్ చౌహాన్ థాయిలాండ్ నుంచి బహిష్కరణకు గురి కావడంతో భారత్కు తీసుకువస్తున్నారు. శనివారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అతడు చేరుకోగానే హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంటుందని అధికారులు తెలియజేశారు. డిజిటల్ పాలనలో తెలంగాణ ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన ముందడుగు వేసింది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ స్టాంపుల విభాగానికి సంబంధించిన కీలక సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వాటిని నేరుగా వాట్సాప్ ద్వారానే అందించేందుకు శ్రీకారం చుట్టింది. వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు విశాఖపట్నం కోర్టు షాక్ ఇచ్చింది. 10 ఏళ్ల కిందటి కేసులో ఆయనకు 6 నెలల జైలు శిక్షతో పాటు 5,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు అమర్నాథ్ తెలియజేశారు.